హలో అండి. ఈ వీడియోలో స్పీడ్ రన్‌లో నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనేమో మూజిన్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది కదా! అప్పుడే డాక్టర్ జూలీ బాతింగ్ చేసొస్తా అని చెప్పి లోపలికి వెళ్తుంది కదా! సో, తను వెళ్ళినప్పుడు డాక్టర్ జూలీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుందనమాట. రింగ్ అయ్యి మోమో పట్టించుకోకూడదని చెప్పి అనుకుంటుంది. బట్ పైకి లేచి చూస్తే అక్కడ ఒక వాల్‌పేపర్‌లో కాల్ చేసిన ఒక చిన్న అబ్బాయి అని చెప్పి ఫోటో ద్వారా తనకు తెలుస్తుంది. డాక్టర్ జూలీ బాత్ చేసి రాగానే తను చెప్తుందనమాట. మీకు ఏదో కాల్ వచ్చిందని చెప్పేసి వాల్‌పేపర్‌లో చూసాను. ఎవరో ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి అనుకుంటా, మీ అబ్బాయి అనుకుంటా అన్నట్టు తను చెప్తుంది. సరే అని చెప్పేసి తను ఫోన్ చూసుకుంటూ ఉంటే ఇలా అడిగేస్తుందనమాట మోమో ఇక తట్టుకోలేక. ఆ చిన్న అబ్బాయి మీ అబ్బాయి వాళ్ళ ఫాదర్ జిన్నా అని చెప్పేసి, "ఏం మాట్లాడుతున్నావు? మా అబ్బాయి గ్రాడ్యుయేట్ అవుతున్నాడు. అలా ఎలా అవుతుంది అన్నట్టు తను చెప్తుందనమాట. మరి ఇందాక కాల్ చేసినప్పుడు ఒక చిన్న అబ్బాయి ఫోటో కనిపించిందంటే, అవును అతను నా యంగర్ సన్. 5-6 ఇయర్స్ ఉంటాయి అన్నట్టు తను చెప్తుంది. అంటే ఆ యంగర్ సన్ వాళ్ళ ఫాదర్ జిన్నా అంటే, "ఏం మాట్లాడుతున్నావు? జిన్ ఎందుకవుతాడు? అసలు నా ఏజ్ తెలుసా నీకంటే 32 అంటే, "కాదు కాదు నేను అరౌండ్ 50 నా ఏజ్. జిన్ ఎందుకు వాళ్ళకి ఫాదర్ అవుతాడు? అసలు కాదు" అన్నట్టు తను చెప్తుంది. "నువ్వు ఇలా అనుకున్నావా ఏంటి జిన్ నా హస్బెండ్ అన్నట్టంటే" అవును. అలానే అనుకున్నానంటే, కాదు కాదు జిన్ నా హస్బెండ్ కాదు అన్నట్టు తను చెప్తుందనమాట. నువ్వు మోనా అంటే అవును అని చెప్పేసి తనంటుందనమాట. ఓహ్! జియాంగు అంటే నువ్వేనా అని చెప్పి లోపలికొక రూమ్‌కి తీసుకువెళ్తుందనమాట. ఆ రూమ్ చూయించి ఇదే జిన్‌ది రీహాబిలిటేషన్ సెంటర్ అన్నట్టు తను చెప్తుంది. సో, ఇక్కడే డైలీ నేను ఎక్సర్‌సైజెస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను జిన్‌తో అన్నట్టు తను చెప్తుంది. సో, ప్రాక్టీస్ చేసేప్పుడు ఎప్పుడు తనకి కష్టంగా ఉన్నా మోమో, మోమో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఫస్ట్‌లో నాకు అర్థం అవ్వలేదు. తర్వాత అర్థమైంది. మోమో అంటే జియాంగ్‌మో అనే ఒక అమ్మాయి అని చెప్పేసి, అలాగే ఈ ఫోటోలో ఉంది నువ్వేనా అంటే అవునని చెప్తుందనమాట. మోమోనిక డాక్టర్ జూలీ హాస్పిటల్‌కి హాల్‌లోకి తీసుకువెళ్ళి జరిగిన విషయాలన్నీ చెప్తుందనమాట. నేను కెనడా నుండి ఇక్కడికొచ్చాను. లిన్నే సో, ఇతన్ని ట్రీట్ చేయడానికి నన్నిక్కడికి పంపించాడు. సో, అతనికి యాక్సిడెంట్ అయిన 2 ఇయర్స్ వరకు చాలా కష్టంగా ఉంటుంది అతనికి రికవర్ అవ్వడం. 1 ఇయర్ మేము అబ్రాడ్‌లోనే ఉన్నాం. తర్వాత మళ్ళీ చైనాకొస్తా అని చెప్పి పట్టుబట్టాడు జిన్. లిన్‌కి కూడా చెప్పినా లిన్ వద్దని చెప్పాడు. అక్కడే ఉండమని చెప్పినా వినకుండా ఫైనల్ ఇద్దరిని ఒప్పించి చైనా తీసుకొచ్చాడు. సో, నేను కూడా ఇక్కడ ఇతనితో ఉంటున్నాను. ఇలా డైలీ ఫిజిషియన్ కాబట్టి ఇలా డైలీ అతనికి హెల్ప్ చేస్తూ ఉన్నాను రికవర్ అవ్వడానికి అన్నట్టు తను చెప్తుంది. తను ఎంత ఇబ్బంది పడ్డాడో యాక్సిడెంట్ వల్ల, తన లెగ్స్‌కి ఎంత ప్రాబ్లమ్ అయిందో క్లియర్‌గా తనకి మోమోకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందనమాట. మోమోకి అప్పుడు అర్థమవుతుంది. అంటే ఇన్ని ఇయర్స్ తను ఇంత పెయిన్ అనుభవించాడా? అందుకే నాకు దూరంగా ఉన్నాడని చెప్పేసి. అప్పుడే జిన్ కూడా కాల్ చేస్తూ ఉంటాడు. నేనిక్కడ ఉన్నానని చెప్పొద్దు అని చెప్పి డాక్టర్ జూలీకి సైగలు చేస్తుందనమాట. సరే అని చెప్పేసి డాక్టర్ జూలీ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. నేను ఇంట్లోనే ఉన్నాను అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. మీరు కెనడా వెళ్తున్నారంటే నాకు వెళ్ళాలనే ఉంది. నా చిన్న కొడుకు రమ్మని చెప్తున్నాడు. బట్ నేను వెళ్తే నీ పక్కన ఎవరు ఉండరు. నువ్వు ఒక అమ్మాయిని త్వరగా సెర్చ్ చేసుకుంటే, నేను కూడా స్మాల్ బ్రేక్ తీసుకుంటాను వెకేషన్ అన్నట్టు ఆమె చెప్తుందనమాట. ఇండైరెక్ట్‌గా మోమో గురించి అంటుంది. ఆ కాల్ అయిన తర్వాత మోమో ఇక సరే నేను వెళ్తానని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి, ఆ రోజు నైట్ అదే తలుచుకుంటూ ఏడుస్తూ చాలా బాధపడుతుందనమాట. నెక్స్ట్ డే వర్క్‌కెళ్ళినా అదే గుర్తొస్తూ ఉంటుంది దానికి. సో, తనేం చేసిందంటే మళ్ళీ థాయిలాండ్ వెళ్ళి స్టార్టింగ్ తను హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు కదా! అక్కడికి వెళ్ళిపోయి డాక్టర్ జూలీ హెల్ప్ తోటి తన మెడికల్ రికార్డ్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటుందక్కడ. ఆ రికార్డ్స్ అన్నీ చూసి ఇంకా బాధపడుతుందనమాట తను. కన్ఫర్మ్ చేసుకోవడానికి తను ఎంత అంటే తన కండిషన్ ఎలా ఉందో అని చెప్పేసి రిటర్నొచ్చిన తర్వాత ఆ రోజు నైట్ ఇక రిపోర్ట్స్ చూస్తూనే భయపడుతూ, బాధపడుతూ, ఏడుస్తూ ఉంటుందనమాట. పాస్ట్‌లో తనకి ఇంకా జిన్‌కి మధ్య సిట్యుయేషన్స్ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తనకి జిన్ కాల్ చేస్తాడనమాట. కాల్ చేసి తనప్పటికి ఏడుస్తూ ఉంటుంది. బట్ అది జిన్‌కి అర్థం కాకూడదని చెప్పేసి ఆపుకొని మాట్లాడుతూ ఉంటుంది. సో, మనం మీట్ అవ్వచ్చా అంటే, కొంచెం ఫ్రీగా ఉన్నావా అంటే, లేదు బిజీగా ఉన్నాను. కావాలంటే ఈ సండే వాకింగ్‌కెళ్దాం బయటకెక్కడికన్నా. ఎప్పుడు నువ్వు నన్ను బయటికి తీసుకెళ్తా ఉంటావు కానీ ఎప్పుడు తీసుకెళ్ళలేదంటే, సరే కన్ఫర్మ్‌గా ఈ సండే వాకింగ్‌కి వెళ్దాం అన్నట్టు జిన్ కూడా చెప్తాడనమాట. ఇద్దరు దానికే అగ్రీ అవుతారు. సో, ఫైనల్లీ సండే రోజు చిన్నప్పుడు వాళ్ళెక్కడైతే అంటే స్టెప్స్ అనమాట. అదొక మౌంటైన్‌లా ఉంటుంది. పైకెక్కడానికి స్టెప్స్ ఉంటాయి. చిన్నప్పుడు వాళ్ళు ఒకసారి అది ఎక్కుతారు. అదే గుర్తు చేసుకొని ఇద్దరు అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే జిన్ తనకి న్యూ ఫోన్ ఇస్తాడనమాట. ఇది నాకెందుకు ఇస్తున్నావంటే, నువ్వే కదా ఫోన్ ఎప్పటినుంచో చేంజ్ చేసుకోవాలనుకున్నావు. బట్ కొనుక్కోలేదు. అందుకే నీకిద్దామని చెప్పి నీకిస్తున్నానంటే, ఈ గిఫ్ట్ యాక్సెప్ట్ చేసే ముందు నువ్వు సింగిలా లేకపోతే రిలేషన్‌షిప్‌లో ఉన్నావో తెలుసుకోవాలనుకుంటున్నానంటే, దానికి నీకు ఎటువంటి సంబంధం ఉంది? ఏమో తెలుసుకోవాలనుకుంటున్నాను. పైగా ఇక్కడికొచ్చాం కదా! అంటే జిన్ తనకి దగ్గరగా వచ్చి, ఇక్కడికొచ్చింది వాకింగ్‌కే కదా! మధ్యలో నన్నేమన్నా చేద్దాం అనుకుంటున్నావా ఏంటి అన్నట్టు అంటాడనమాట సరదాగా. పైగా
నీకు కాబోయే హస్బెండ్ ఫీల్ అవుతాడేమో నేను ఫోన్ ఇస్తా అంటే, అతనే ఫీల్ అవ్వడు. ఎందుకంటే అతని దగ్గర మనీ లేవు. అన్నీ వేస్ట్ చేస్తూ ఉంటాడు డబ్బులు అన్నట్టు తను చెప్తుంది. సరే మరి ఇక స్టెప్స్ ఎక్కుదాం అని చెప్పేసి ఇద్దరు స్టార్ట్ అవుతారనమాట. తను ఫాస్ట్‌గా ఎక్కేస్తూ ఉంటే జిన్ వచ్చేసి స్లోగా ఎక్కుతూ ఉంటాడు. ఆల్రెడీ తెలుసు కదా తనకి లెగ్స్ కొంచెం ఫాస్ట్‌గా నడవలేడని చెప్పేసి, అది తెలుసుకోవడానికి కావాలని ఆ ప్లేస్‌కి తీసుకువెళ్తుంది. సో, తను ఫాస్ట్‌గా ఎక్కి వెనక్కి తిరిగిపోతుంటే జిన్ ఎక్కడ తనకు తెలిసిపోతుందేమో అని చెప్పేసి వెనక్కి తిరిగి ఫోటోస్ తీస్తున్నట్టు నటిస్తాడనమాట తను అలసిపోయినా కూడా. తను "ఏం ఫోటోస్ తీస్తున్నావు?" అంటే, "ఏం లేదు సీనరీ బావుందంటే," "సీనరీ ఎంత బావుందా? ఏదో నన్ను చూడని" అని చెప్పేసి తను చూస్తుంది. "నాకేం నచ్చలేదా?" అంటే, "ఏదో లైవ్లీగా ఉంది" అన్నట్టు తను చెప్తాడనమాట జిన్. "ఏంటో నీకు ఈ మధ్య పిచ్చి పట్టినట్టుంది. ఏంటో ఏదేదో చెప్తున్నావు" అన్నట్టు తను అంటుందనమాట. అప్పుడే తను ప్యాంట్ సర్చ్ చేసుకుంటూ ఉంటే మెడలో ఉన్న లాకెట్ బయటకొస్తుంది. జిన్ ఇంతకుముందు ఇచ్చింది. అది దాచుకుంటూ ఉంటే జిన్ "నేను ఆల్రెడీ చూసానులే కెఫేలో దాన్ని నీ మెడలో" అన్నట్టు తను చెప్తాడు. "ఇంకా ఎందుకు వేసుకున్నావో తెలుసుకోవచ్చా?" అంటే తను మాట్లాడకుండా కొన్ని స్టెప్స్ ఎక్కి వెనక్కి తిరిగి ఎవరు ఫస్ట్ వెళ్దామో చూద్దామంటే, లేదు నేనిప్పుడే రాలేను. నువ్వు ఫస్ట్ వెళ్ళు నేను నిదానంగా వస్తా అన్నట్టు జిన్ చెప్తాడనమాట. తనకి అర్థమైపోతుంది. అంటే తనకు తెలియకూడదని చెప్పి ఇలా చేస్తున్నాడు, దాస్తున్నాడని చెప్పి. సో, సరే మరి నేను ఫాస్ట్‌గా వెళ్లి పైన నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటా అని చెప్పేసి పైకి వెళ్లి తను వెయిట్ చేస్తూ ఉంటుందనమాట. కాసేపు ఆగిన తర్వాత జిన్ రాగానే, ఎందుకు ఇంకెన్ని డేస్ నా దగ్గర ఇలా దాస్తావు దీని గురించి అన్నట్టు తను క్వెషన్ చేస్తుంది. లైఫ్ అంతా ఇక నాకు చెప్పకుండా ఇలాగే దాచేద్దామని చెప్పి అనుకుంటున్నావా నా దగ్గర? నాకు నిజం తెలిసిపోయింది. నేను మీ ఇంటికి వెళ్ళాను. డాక్టర్ జూలీ నాకంతా చెప్పింది. అలాగే నువ్వు ఫస్ట్ ట్రీట్ చేసిన హాస్పిటల్‌కి వెళ్ళి నీ మెడికల్ రికార్డ్స్ కూడా చూసాను. నాకంతా తెలిసిపోయింది. ఎందుకు నా దగ్గర ఇది దాచావన్నట్టు గట్టిగా ఏడుస్తూ క్వెషన్ చేస్తుందనమాట. జిన్‌కి ఇక ఏం చేయాలో అర్థం కాక అంటే, "నువ్వు బాధపడతావని చెప్పేసి అందుకే చెప్పలేదు. పైగా నేను మంచిగా అయిన తర్వాత ట్రీట్మెంట్ నిన్ను కాంటాక్ట్ అవుదామని చెప్పి అనుకున్నాను. బట్ తర్వాత అవ్వలేదంటే, అసలు ఎన్ని చెప్పినా నేను ఒప్పుకోను. ఎందుకంటే నువ్వు ఇంత సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు నాకు ఒక్క మాట కూడా చెప్పాలని నీకెలా అనిపించకుండా ఉందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇది మాత్రం నువ్వు తప్పు చేశావు. నాకు చెప్పుండాల్సింది అని చెప్పేసి నువ్వెంత ఫేస్ చేసినా నేను నీకు తోడుగా ఉండేదాన్ని కదా! అని చెప్పేసి తనిక ఏడుస్తూ గట్టిగా చెప్తూనే ఉంటుందనమాట. నువ్వేం కదా! ఇవన్నీ చేయలేవని చెప్పి అనుకున్నానంటే ఇంకేం నాకు చెప్పకు నాతో మాట్లాడకు అని చెప్పేసి ఇక తను ఏడుస్తూనే ఉంటుంది. ఇక అక్కడి నుండి తను వెళ్ళిపోతుందనమాట. ఆ రోజు నైట్ కూడా ఇదే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంకో పక్క మన జిన్ కూడా అదే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ డే తను కాల్ చేద్దామని చెప్పి అనుకుంటుంది. బట్ కాల్ చేయలేకపోతుందనమాట. అప్పుడే డాక్టర్ జూలీ తనకి టెక్స్ట్ చేస్తుంది. అదేంటంటే నార్మల్‌గా అతను పెయిన్‌లో ఉన్న, బాధలో ఉన్న అతని కండిషన్ ఇంకా వర్స్ అవుతుంది. సో, నువ్వు జాగ్రత్తగా అతన్ని ఎంకరేజ్ చేయాలి. మంచిగా ఎప్పుడు పక్కనుండి అని చెప్పి డాక్టర్ జూలీ ఒక టెక్స్ట్ చేస్తుంది. ఏదున్నా సరే నీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కాల్ చేయి ఎప్పుడన్నా నేను నీకు చెప్తాను విషయం అన్నట్టు కూడా చెప్తుందనమాట. నెక్స్ట్ తను ఆఫీస్‌లో ఉన్నప్పుడు వెనక ఇద్దరు ఈరోజు ఫెస్టివల్ కదా! డిన్నర్ కలిసి చేద్దామని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటారు. అప్పుడే తను డేట్ చూసుకుంటుందనమాట. ఓహ్! అవును కదా! అని చెప్పేసి వెంటనే జిన్‌కి టెక్స్ట్ చేస్తుంది. ఈరోజు ఫెస్టివల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు. సో, ఒక్కదాన్నే జరుపుకోవాలి అన్నట్టంటే, జిన్ నాకు కొంచెం వర్క్ ఉంది నేను రాలేను అన్నట్టు చెప్తాడు. ఆ టైంలో తను హాస్పిటల్‌లో ఉంటాడనమాట. తను కొంచెం సిక్ అయితే ఐవీ డ్రాప్స్ కోసం హాస్పిటల్‌కి వెళ్తాడు. అది చెప్పకుండా నార్మల్‌గా నేను బయటున్నానన్నట్టు చెప్తాడు. కాఫీ షాప్ ఎప్పటి వరకు ఓపెన్ చేసుంటుందంటే 4 వరకు అన్నట్టు తను చెప్తాడనమాట. సో, తనొస్తుంది నైట్‌కని చెప్పి తినకి అర్థమైపోయి వెంటనే ఏం చేస్తాడంటే ఫాస్ట్‌గా ఎక్కించుకునేలాగా అక్కడ పెట్టుకుంటాడు సెట్టింగ్. తినొచ్చేసి ఈవినింగ్ ఆ కెఫేకి వెళ్తుంది. నైట్‌కి అక్కడే జిన్ ఉంటాడని తెలిసి తనకు తెలీదు కదా! జిన్ హాస్పిటల్‌లో ఉన్నాడని చెప్పేసి. సో, అక్కడికి వెళ్లి చూస్తుందనమాట. అప్పుడే జిన్ టెక్స్ట్ చేస్తే ఎక్కడున్నావని చెప్పి ఫోటో తీసి పంపుతుంది. అక్కడ ఇద్దరు రెస్టారెంట్‌లో వర్క్ చేసి ఇద్దరు అక్కడ కూర్చొని ఏదో తింటూ ఉంటే అది అబ్జర్వ్ చేసిన మన మోమో వాళ్ళ వైపు చూస్తే వాళ్ళు మోమోని చూసి హాయ్ అని చెప్పి వెంటనే మోమోని లోపలికి రమ్మని చెప్తారనమాట. చూసారా ఇవి ఎంత బాగున్నాయంటే మా బాస్ ఇప్పుడు సిగ్గా ఉన్నాడు కదా! సో, ఇవి తినలేరు అందుకే మేమే తింటున్నామంటే మీ బాస్ సిగ్గా ఉన్నాడా ఏమైంది అన్నట్టంటే అవును. సిగ్గానే ఉన్నారు అన్నట్టు వాళ్ళు చెప్తారు. ఇంతలో తను బయటికి వెళ్తుందనమాట. కాల్ చేద్దామని చెప్పేసి. అప్పుడే అక్కడికి జిన్ ఒస్తాడు. జిన్ ఒచ్చి తనని పిలుస్తాడనమాట. ఎంతసేపయింది ఒచ్చి అని చెప్పేసి. సో, జిన్ తనతో మాట్లాడుతూ ఉంటే ఇంతలో వీళ్ళిద్దరు బయటకొచ్చేసి, "బాస్ అప్పుడే వచ్చేసారా? ఐవీ డ్రాప్స్ అప్పుడే ఫాస్ట్‌గా కంప్లీట్ అయిపోయినాయా?" అని వాళ్ళంటే, అతనికి అర్థమైపోతుందిక మోమోకి అంటే ఐవీ డ్రాప్స్ కోసం మార్నింగ్ హాస్పిటల్‌కి వెళ్ళాడా అని చెప్పేసి. సో, వెనక నుండి అక్కడున్న ప్లాస్టర్‌ని తీసేస్తాడనమాట. మోమోకి తెలియకుండా. అలాగే వాళ్ళిద్దరిని కూడా ఇక మీరు వెళ్ళిపోవచ్చిక. ఈరోజు వర్క్ అయిపోయింది. రేపొచ్చేసేయండి అన్నట్టు వాళ్ళిద్దరిని కూడా పంపించేస్తాడనమాట. మోమోకి ఇక అర్థమవుతుంది. మార్నింగ్ హాస్పిటల్‌లో ఉన్నాడు. అందుకే నన్ను మీట్ అవ్వలేదనుకుంటా అని చెప్పేసి. సో, ఇప్పుడు అతను సిగ్గా ఉండి కూడా నాకు చెప్పలేదని చెప్పి తననుకుంటుంది. తెలిస్తే నేను కూడా అతనికి తోడుగా ఉండేదాన్ని కదా! పాపం ఫీవర్ వచ్చినట్టుంది అని కూడా అనుకుంటుందనమాట. సో, వెంటనే క్వెషన్ చేస్తుంది.
ఇప్పుడు ఎలా ఉంది నీ ఫీవర్ అని చెప్పేసి, మరి నువ్వే చూడు నీకు అర్థమవుతుంది కదా అని చెప్పేసి మొమ్ముకి క్లోజ్‌గా వెళ్తాడనమాట. అప్పుడు తన ఐస్ చాలా రెడ్‌గా ఉంటాయి. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.